పేర్లు ఇక్కడ పెట్టకండి. అందరు బయట వెళ్ళి కూర్చోండి. ఒకడు బౌలింగ్ వేయండి, నేను చెప్పినోడికి బౌలింగ్ ఇవ్వండి అని చెప్తే నేను సిక్స్లు కూడా వేస్తాను. అది ఎలా ఉంటుందో, అది ఎంత చండాలంగా ఉంటుందో ఇది అంతే. రెండు, సింహం సింగిల్గా వస్తుంది అంటే సింహం సింగిల్గానే వస్తుంది. కానీ సింహం 10 మంది రాకండి, మీకు గుంపులు గుంపులుగా రాకండి, ఒక్కళ్ళ సింగిల్గా వస్తే నేను వెళ్ళి తినేస్తాను అని ఎప్పుడు సింహం అందు. సింహం ఎలా ఉన్నా కూడా డైరెక్ట్గా ఫైట్ వస్తే ఫైట్కి వస్తుంది. ఇవన్నీ ఇవి ఎలా ఉందంటే వీళ్ళు ఏదేదో చెప్తారో, ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. మనం 2019 ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు అదేదో బైబిల్ ఖురాను ఏంటంటే చెప్పారండి. ఏ, ఇప్పుడు ఏం చేశారంటే ఈ 5 సంవత్సరాల్లో ఆ మేనిఫెస్టో ఏం చేశారంటే 100% మేనిఫెస్టో కంప్లీట్ చేసి అన్ని కూడా ఆ, ఇది చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేశారు. 100% మీరు మేనిఫెస్టో అంతా కూడా పరిపూర్ణం చేశారు కదా, ఏం చేశారు అని ఒకటి రెండు అడిగితే దానికి మళ్ళీ సమాధానం చెప్పరు. మళ్ళా మన గుడ్డు మంత్రి లాంటి వాళ్ళు ఏంటంటే మద్యపాన నిషేధం మా మొత్తం 2024 లోపు ఎలక్షన్ మేము అవన్నీ చేసిన తర్వాత ఎలక్షన్కి వెళ్తామని చెప్పారు. మద్యపాన నిషేధం మేము ఎప్పుడు చెప్పా ఉంటారు. ఇవన్నీ చూసి లాస్ట్కి ఎలాగుందంటే సిద్ధం అని వదిలేశారు. దానికి ముందు వెనకాతల ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎవడికి నచ్చినట్టు ఆడు రాసేసుకోవచ్చు సిద్ధం. ఏ అలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాస్తవానికి వెంకటకృష్ణ గారు మీకు బాగా తెలుసు, జనసేన యువతని అలాగే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళు చాలా క్లారిటీగా ఎక్కడికక్కడ విడగొట్టడానికి ఎలా అంటే మీరు అర్థం చేసుకోండి మనస్తత్వం ఎలాంటిదో నేను చెప్తున్నా. ఈరోజు ఎవరినైనా కలపండ్రా అంటే వాళ్ళకి కాదు, ఏదన్నా కట్టండ్రా అంటే వాళ్ళకి కాదు, ఏదైనా బిల్డింగ్ ఉంటే ఎరగొట్టండ్రా అంటే ఎరగొడతారు, ఎవడి మధ్య అన్న చిచ్చులు పెట్టండ్రా అంటే చిచ్చులు పెడతారు, ఎవడినన్నా ఏదన్నా చేయమంటే చేస్తారు. అంతేగాని వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఇది లేదు. వాళ్ళ సోషల్ మీడియా ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా పోస్టులు పెట్టాను అనుకోండి, నాకు కనెక్ట్ అయిపోతారు. లేకపోతే నా మనుషులు ఎవరన్నా పోస్ట్ పెట్టారనుకోండి, విజయ్ కుమార్ గారు ఇలా మంచి చేశారని, వెనకాతలు ఆడేవుడు ఈడేవుడు అనుకోని వచ్చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదండి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఇచ్చే డబ్బులకి ఉండేది. ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే షర్మిలా గారిని కూడా డైరెక్ట్గా ట్రోల్ చేసేస్తారు. ఇంకా ఎవరైతే ఏంటి అనవసరం, వాళ్ళకు ఒక సెంటిమెంట్ కానీ ఒక అటాచ్మెంట్ కానీ పార్టీ మీద ప్రేమ కానీ లేదా కుటుంబం మీద ప్రేమ కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ కానీ ఏముండదు. డబ్బులు ఇస్తే ఎవరినైనా తిట్టేస్తారు, జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టడానికి రెడీగా ఉంటారు. అది ఆ పార్టీలో ఉన్న పరిస్థితి. ఈరోజు ఏం చేస్తారు మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు? నేనంటున్నా వీళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టారో వాళ్ళు ఓట్లేరు, ఎవ్వరు ఓట్లేరు. మీకు తెలుసు ప్రజాప్రతినిధులు ఎవడు ఓటేయడు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, ఎంపీపీ లేరు, జడ్పీ